కాళేశ్వరం దాని పర్యవసానాల సంగతి అలా ఉంచితే ఇంటి పోరు కూడా కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అలాగే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, కాకపోతే అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా ప్రకటించారు. అవినీతి జరగడం వాస్తవం అయితే అది హరీష్ రావుకు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా? ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇంటి పార్టీగా ప్రచారం చేసిన కవితకు ఇప్పుడు ఆ ఇంటి పార్టీలో చోటు లేకుండా పోయింది. ఇంటి పార్టీ ఆడపడుచుకు ఇప్పుడు పుట్టింట కూడా ప్రవేశం లేదని అంటున్నారు. ఇంతకు కవిత తెగింపుకు కారణం ఏమిటో, ఏమి చూసుకుని ఆమె పార్టీతో సంబంధం తెంచుకోవడానికి సిద్ధపడ్డారన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. కొద్ది మాసాల క్రితం ధిక్కార స్వరం వినిపించిన కవిత అప్పుడు తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్ చేసుకున్నట్టుగా మాట్లాడారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తనకు అండగా నిలవలేదని ఆరోపించారు. ఇప్పుడు సడన్ గా ఆమె యూటర్న్ తీసుకున్నారు. నాన్నను, పార్టీని, రామన్నే కాపాడుకోవాలని కోరారు. కేవలం హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే ఆమె టార్గెట్ చేసుకున్నారు. మొదట్లో ఆమె హరీష్ రావు జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కవిత అనే బాణం దిశ మార్చుకుంది. మొదట్లో కేటీఆర్ కు గుచ్చుకుంటే ఇప్పుడు దిశ మార్చుకొని హరీష్ రావుకు గుచ్చుకుందేమిటా అని రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ ఇంటిలో మొదలైన పోరుకు కారణం దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే అనే ప్రచారం జరగడంతో కవిత తన దిశను మార్చుకున్నారా, లేక ఆమె కేసీఆర్ వదిలిన బాణమేనా అన్న సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. నిజానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కవిత మదన పడేవారు. కన్న కూతురైనప్పటికీ తనకంటే వరుసకు సోదరుడైన సంతోష్ రావుకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాబల్యం పెరగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో కేటీఆర్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రచారం జరిగింది. అదే జరిగితే పార్టీలో తన పరిస్థితి మరింత దిగజారుతుందని తెలిసి కూడా అప్పట్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. ఇంతలో ఎన్నికలు రావడం, నిజామాబాద్ నుంచి పోటీ చేయవద్దని కేసీఆర్ ఆదేశించడంతో ఆమెకు పుండు మీద కారం రాసినట్టయింది. పార్టీ అధికారం కోల్పోయినా కేటీఆర్, హరీష్ రావులు ఎమ్మెల్యేలయ్యారు. సంతోష్ రావు ప్రాధాన్యత తగ్గలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తాను రాజకీయంగా కనుమరుగు కావడం తథ్యమన్న ఆందోళన కవితలో ఏర్పడింది. ఎన్నికలకు ముందు నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆమె ఇప్పుడు బయటపడ్డారు. చివరకు పార్టీకి కూడా దూరం అయ్యారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మన సమాజంలో వారసులు అంటే కుమారులే అన్న భావన ఉంది. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. మగపిల్లలు లేని సందర్భంలోనే ఆడపిల్లలకు రాజకీయ వారసత్వం లభిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా రాహుల్ గాంధీకే దక్కడం గమనార్హం. ప్రియాంక గాంధీకి అర్హత లేదా అంటే ఏం చెప్తాం? తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇందుకు మినహాయింపు కావు కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ప్రజలు గుర్తిస్తున్నారు. అన్నతో విభేదించి రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల ప్రస్తుతానికి సక్సెస్ కాలేదు. తెలంగాణలో ఇందుకు భిన్నంగా జరుగుతుందని భావించలేం. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కుమారుడు, కుమార్తెతో పోల్చితే మేనల్లుడు హరీష్ రావుకు అటు ప్రజల్లో ఇటు పార్టీ నాయకుల్లో ఆదరణ ఎక్కువ. కేసీఆర్ ఉన్నంత వరకు పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, లేనప్పుడు మరో విధంగా ఉంటుంది. కేసీఆర్ వారసత్వం అయితే కేటీఆర్ కు లేదంటే హరీష్ రావుకు దక్కుతుంది, కానీ కవితకు దక్కే అవకాశం లేదని చెప్పవచ్చు. బహుశా ఈ తత్వం ఆమెకు ఆలస్యంగా బోధపడినట్టుంది. అయితే అన్న లేదంటే నాకు వారసత్వం దక్కాలి గాని హరీష్ పోటీలో ఉండకూడదు అన్నది ఆమె ఆలోచన కావచ్చు. అందుకే తాజాగా ఆమె హరీష్ ను టార్గెట్ చేసుకున్నట్టుగా ఒక అభిప్రాయం. కేసీఆర్ వారసత్వం ఎవరికి అని ప్రస్తుత పరిస్థితుల్లో కొట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ మనుగడపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్ర ప్రభుత్వం సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా బోనులో చిక్కుకుంటారు. అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. మనిషి తాను నిస్సహాయుడనని భావించినప్పుడే దేవుడు వైపు చూస్తాడు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అదే కావచ్చు.
అందుకే ఆయన ఫామ్ హౌస్లో యాగాలు చేస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసినా అధికారం కోల్పోయారు. యాగాలు చేసినంత మాత్రాన అధికారం సిద్ధిస్తుందన్నది నిజమైతే ప్రతి ఒక్కరూ చేయకపోతారా? 2018లో రాజశ్యామల యాగం అధికారం తెచ్చింది అనుకుంటే 2023లో ఎందుకు తెచ్చిపెట్టలేదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయినా కర్మఫలం ఒకటి ఉంటుంది, అది మనల్ని వదలదు. కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. యజ్ఞాలను యాగాలను నమ్ముకునే కంటే తలరాతను నమ్ముకోవడం మంచిది. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాసి పెట్టుంటే అవుతారు, లేని పక్షంలో ఎన్ని యాగాలు చేసినా నిష్ఫలమే.